హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం రీప్రొడక్షన్ సిస్టమ్ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము. తర్వాత ఇది అన్ని సైన్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ కింద అడగొచ్చు. తర్వాత స్పెసిఫిక్గా సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించి ఏదైనా ఎగ్జామినేషన్ ఉన్నట్లయితే అందులో కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ టాపిక్ అయినప్పటికీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, అంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ఇక్కడ మీకు మెయిల్ ఐడి కనిపిస్తుంది. telugutechsp@gmail.comకి మీరు ఏదైనా కావాలని మెయిల్ చేయొచ్చు. మీకు ఎటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా. ఇందులో రీప్రొడక్షన్ అంటే ఏంటి అసలు చూడండి. రీప్రొడక్షన్ మీన్స్ ఇంక్రీజ్ ఆర్ మల్టిప్లై ఇన్ నెంబర్. రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదా నెంబర్లో కానీ మల్టిప్లై అవ్వడం. అంటే నెంబర్స్ మల్టిప్లికేషన్ అంటే మ్యాథ్స్ అనుకోవద్దు. అంటే ఒక క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో, ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క పర్సన్ యొక్క సేమ్, అంటే హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో, ఒక పర్సన్ నుండి ఇంకొకరు ప్రొడ్యూస్ అవ్వడం, వారి నుండి ఇంకొకరు ప్రొడ్యూస్ అవ్వడం, అదేవిధంగా ఇట్లా ఏదైతే కౌంట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందో దానినే రీప్రొడక్షన్ అంటున్నారు. ఇంకొక విధంగా it is essential for the continuation of a race, or it is essential for maintaining the continuity of an individual species. రీప్రొడక్షన్ అనేటువంటిది ఎందుకు ఎసెన్షియల్, ఎందుకు అవసరం అంటే ఒక ఇండివిజువల్ ఏదైతే ఉంటుందో, లేదా హీ ఆర్ షీ కానివ్వండి, ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉంటారో తన యొక్క రేస్ని కంటిన్యూ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అంటే అదేవిధంగా ఇంకొక విషయం చూసుకున్నట్లయితే అతనికి సంబంధించి నెక్స్ట్ జనరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవ్వడానికి రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అవుతుంది. తర్వాత రీప్రొడక్షన్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది? రీప్రొడక్షన్ ఈస్ ఆఫ్ మెయిన్లీ 2 టైప్స్. వాట్ ఆర్ దే? అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. మొట్టమొదటిగా అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి చూడండి. దెర్ ఈస్ నో ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్యామెట్స్. అసెక్షువల్ రీప్రొడక్షన్లో రీప్రొడక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అంటే మేల్ గ్యామెట్స్కి మరియు ఫీమేల్ రీప్రొడక్టివ్ గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. ఇన్ దిస్ ఎ సింగిల్ పేరెంట్ స్ప్లిట్స్ ఇంటూ 2 or more ఆఫ్ స్ప్రింగ్స్. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఒక సింగిల్ పేరెంట్ అనేటువంటిది ఏ విధంగా స్ప్లిట్ అవుతుంది? 1 లేదా 2 ఆఫ్ స్ప్రింగ్స్కి స్ప్లిట్ అవుతుంది. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏంటి? పుట్టేటువంటి పిల్లలు. ఇట్ ఈస్ ఆఫ్ ఫాలోయింగ్ టైప్స్. అంటే ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. ఫిజన్, బడ్డింగ్, తర్వాత ఫ్రాగ్మెంటేషన్ కూడా ఉంటుంది. ఫిజన్స్లో చూసుకున్నట్లయితే 2 రకాలు ఉంటాయి. బైనరీ ఫిజన్ ఉంటుంది, మల్టిపుల్ ఫిజన్ ఉంటుంది. బైనరీ ఫిజన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబియా తీసుకోవచ్చు. అదేవిధంగా మల్టిపుల్ ఫిజన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్మోడియంని మల్టిపుల్ ఫిజన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత బడ్డింగ్ అంటే ఏంటంటే ఒకసారి దానికి చూడండి. ఎక్స్టర్నల్ బడ్డింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎక్స్టర్నల్ బడ్డింగ్ మరియు ఇంటర్నల్ బడ్డింగ్ 2 ఉంటాయి. ఎక్స్టర్నల్ బడ్డింగ్లో వచ్చేసి హైడ్రా ఉంటుంది. అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్స్ ఇవి. ఇంటర్నల్ బర్డింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్పాంజెస్ ఉంటాయి ఇంటర్నల్ బర్డింగ్స్కి. సో ఇవి మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం, అంటే ఈ వీడియో అనేటువంటి మీకు క్లారిటీ ఉంటుందా లేదా అనేటువంటి దాని గురించి చేయడం జరుగుతుంది. అంటే అసలు అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి గురించి ఏంటి అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది ఇందులో. తర్వాత దీనికి సంబంధించి అంటే ఇక్కడ బైనరీ ఫిజన్ ఉంది, మల్టిపుల్ ఫిజన్ ఉంది, బడ్డింగ్ ఉంది, ఫిజన్ ఉంది. వీటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్రెషన్ క్లాస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ రెస్పాన్సెస్ కానీ వచ్చినట్లయితే దానికి సంబంధించి వీడియో అనేటువంటి చేద్దాము. తర్వాత ఫ్రాగ్మెంటేషన్కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టార్ ఫిషెస్ అండ్ క్రాబ్స్లో ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటిది క్యారీ అవుట్ అవుతుంది. తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి చూసినట్లయితే ఇన్ దిస్ ప్రాసెస్ దెర్ ఈస్ డైరెక్ట్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుంది? మేల్ గ్యామెట్స్కి మరియు ఫీమేల్ గ్యామెట్స్కి ఫ్యూజన్ అనేటువంటిది డైరెక్ట్గా జరుగుతుంది. తర్వాత ఫీమేల్ గ్యామెట్ ఈస్ అన్ ఎగ్. ఫీమేల్ గ్యామెట్ అంటే అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, లేదా ఫీమేల్ గ్యామెట్ని ఇంకొక విధంగా ఏమంటారు అంటే ఎగ్ అని చెప్పొచ్చు. దానినే మ్యాక్రో గ్యామెట్ అని కూడా అంటారు. అదేవిధంగా మేల్ గ్యామెట్ ఈస్ స్పెర్మ్. ఫీమేల్ గ్యామెట్ ఏంటి? ఎగ్ అనేప్పుడు మేల్ గ్యామెట్ వచ్చేసి స్పెర్మ్ అంటారు. దాన్నే మైక్రో గ్యామెట్ అని కూడా అంటారు. తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఈస్ ఆఫ్ మెయిన్లీ 2 టైప్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 2 టైప్స్గా ఉంటుంది. అదేంటంటే సింగామీ మరియు కాంజుగేషన్ అనేటువంటిది. తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఏ విధంగా క్యారీ అవుట్ అవుతుందని ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అంటే 2 టైప్స్ ఉంటుంది. కాంజుగేషన్ కానివ్వండి, సింగామీ కానివ్వండి, 2 టైప్స్ అని చెప్పేసారు. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే దాదాపు చాలామంది ఏంటంటే అందులో ఏముండదో చెప్తే సరిపోతుంది కదా, వాటి గురించి మాకు తెలుసు కదా అన్నట్టు కొంతమంది
లైట్ తీసుకుంటున్నారు, అంటే వీడియో అనేటువంటి స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి వీడియో అనేవి ఈ విధంగా చేస్తున్నాం. మాకు దీని గురించి కూడా టోటల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ కామెంట్స్ కనుక వచ్చినట్లయితే దానికి సంబంధించి టోటల్ డీటెయిల్ క్లాస్ మీద ఒక వీడియో అనేటువంటి చేద్దాం. అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది అర్థమవుతుందో లేదా నచ్చుతుందో లేదనేటువంటి తెలియాలి కదా. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది చూడండి. Flowers are the specialized structures meant for the sexual reproduction in a flowering plant. Next, in a flower, androecium stamens are the male reproductive organs which produce pollen grains. ఒక ఫ్లవర్లో మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్గా ఉండేటువంటి దాన్ని ఏమంటున్నారు అంటే ఆండ్రోషియం అంటారు. దీనిని స్టామెన్స్ అని కూడా అనొచ్చు. మీరు నీట్ బయాలజీ కనుక చదివినట్లయితే అందులో దీని టాపిక్ గురించి ఎక్కువగా కనిపిస్తుంటుంది. తర్వాత ఈ ఆండ్రోషియం కానీ ఉండే స్టామెన్స్ కానీ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, పోలన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. గైనోషియం అంటే ఏంటంటే దాన్ని ఒక ఓవరీలాగా ట్రీట్ చేయొచ్చు. గైనోషియం అనేది గైనోషియం ఈస్ ఏ ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ విచ్ ప్రొడ్యూస్ ఓవ్యూల్స్ హ్యావింగ్ ఎన్ ఎగ్. గైనోషియం ఏం చేస్తుంది, ఓవ్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దీని ద్వారా ఓవరీ ద్వారా. పాలినేషన్ అంటే ఏంటనే చూడండి. పాలినేషన్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు ఫ్లవర్ టు ద స్టిగ్మా ఆఫ్ ది సేమ్ ఆర్ అదర్ ఫ్లవర్. పాలినేషన్ అంటే ఏంటి, పోలన్ గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో, అంటే యాంథర్ నుండి ఫ్లవర్ ద్వారా స్టిగ్మాకి, అది సేమ్ ఫ్లవర్ కానివ్వచ్చు లేదా ఇతర ఫ్లవర్ కానివ్వచ్చు, పోలన్ గ్రెయిన్స్ అనేటువంటి ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్ని పాలినేషన్ అంటున్నారు. తర్వాత ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఇట్ ఇన్వాల్వ్స్ ది ఫ్యూజన్ ఆఫ్ వన్ మేల్ గ్యామెట్ విత్ ఎగ్ సెల్. ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, అది ఏం చేస్తుంది, ఇట్ ఇన్వాల్వ్స్ ది ఫ్యూజన్ ఆఫ్ వన్ మేల్ గ్యామెట్ విత్ ఎగ్ సెల్. నెక్స్ట్, వాట్ ఇస్ మీన్ బై డబుల్ ఫర్టిలైజేషన్. డబుల్ ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఇన్ దిస్ వన్ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ విత్ ఎగ్ అండ్ ది సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజ్ విత్ టూ పోలార్ న్యూక్లియై. డబుల్ ఫర్టిలైజేషన్లో ఏం జరుగుతుంది, వన్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ఎగ్, ఒక మేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్తో ఫ్యూజ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ టూ పోలార్ న్యూక్లియై, సెకండ్ మేల్ గ్యామెట్స్ వచ్చేసి రెండు పోలార్ న్యూక్లియస్తో ఫ్యూజన్ అనేటువంటి జరుగుతుంది. ఇది డబుల్ ఫర్టిలైజేషన్లో జరిగేటువంటి ప్రాసెస్. తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి చూడండి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ స్క్రాటమ్. అంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయంటే దాని గురించి ఒకసారి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ స్క్రాటమ్, టెస్టిస్, ఎపిడైడిమిస్, వాస్ డెఫ్రాన్స్, ఎజాక్యులేటరీ ట్రాక్ట్, యురేత్రా, పెనిస్ అండ్ యాక్సెసరీ గ్లాండ్స్. కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి, అంటే ఏ విధంగా పలకాలనేటువంటి దాని గురించి. స్క్రాటమ్, టెస్టిస్, ఎపిడైడిమిస్, వాస్ డెఫ్రాన్స్, ఎజాక్యులేటరీ డక్ట్, యురేత్రా, పెనిస్ అండ్ యాక్సెసరీ గ్లాండ్స్ అనేటువంటివి మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటివి, అంటే కీ పార్ట్స్ అని చెప్పి. నెక్స్ట్, ఇట్ ఇంక్లూడ్స్ ఇట్స్ ఫంక్షన్ ఇస్ టు ప్రొడ్యూస్ స్పర్మ్స్ అండ్ పాస్ దెమ్ టు ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ప్రొడ్యూస్ స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేసి పాస్ దెమ్ టు ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్స్. అంటే స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత త్రూ సెక్షువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు ఆ స్పర్మ్స్ అనేటువంటివి ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్లోకి పాస్ చేసేదానికి ఈ యొక్క మేల్ రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి కూడా యూస్ఫుల్ అవుతాయి. తర్వాత ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూసినట్లయితే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ఇందాక మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉన్నటువంటి కీ పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేసాము. ఇందులో వచ్చేసి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూడండి. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్లూడ్స్, ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఏమేమి ఉంటాయి అన్నట్లయితే ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్, యుటరస్, వెజైనా, క్లిటరిస్, vulva and mammary glands and other accessory genital glands. ఒకసారి తెలుగు మీడియం వాళ్ళు ప్రొనౌన్సియేషన్ ఒకసారి చూడండి. అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ గురించి. ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్, యుటరస్, వెజైనా, క్లిటోరిస్, vulva, mammary glands అండ్ యాక్సెసరీ జెనిటల్ గ్లాండ్స్ అనేటువంటివి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్. అదేవిధంగా ఇన్ హ్యూమన్స్ ఫర్టిలైజేషన్ ఓకర్స్ ఇన్ ఫాలోపియన్ ట్యూబ్స్. హ్యూమన్స్లో ఫర్టిలైజేషన్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది హ్యూమన్ బీయింగ్స్లో ఫర్టిలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, ఫాలోపియన్ ట్యూబ్స్లో
హ్యూమన్ బీయింగ్స్లో ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేటువంటిది క్యారీ అవుట్ అవ్వడం జరుగుతుంది. సో అది ఫ్రెండ్స్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించి హ్యూమన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా ప్లాంట్స్లో ఉన్నటువంటి రీప్రొడక్షన్ సిస్టమ్ దాని గురించి కానివ్వండి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియో ద్వారా ఇచ్చాను అనుకున్నాను. తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎవరైతే చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే మెంబర్స్ అనేటువంటి ఎక్కువ వాళ్ళు అడిగినప్పుడే వీడియోస్ అనేటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీడియో కనుక యూస్ఫుల్ అవుతుందంటే ఇటువంటి వీడియోస్ అనేవి పీడిఎఫ్ మొత్తం కూడా మీరు చూసినట్లయితే ఇది నేను డైరెక్ట్గా ఓన్గా ఇనిషియేట్ తీసుకొని టైప్ చేసి పెట్టినటువంటి పీడిఎఫ్ మెటీరియల్. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఛానల్ నేమ్ కానివ్వండి, ఛానల్ ఈమెయిల్ ఐడి కానివ్వండి మొత్తం కనిపిస్తుంది. సో ఇదంతా ఇనిషియేట్గా తీసుకొని టైప్ చేసి ఇంతసేపు దాదాపు 1.5 hours వరకు పట్టింది నేను ఎడిట్ చేయడానికి, టైప్ చేయడానికి మొత్తం కూడా. సో ఇటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, సమ్ అప్రిషియేషన్ కానివ్వండి, ఏదైనా లేదా త్రూ సపోర్ట్ అనేటువంటిది ఉండాలంటే వాళ్ళ లైక్స్ కానివ్వండి, కామెంట్స్ కానీ. లైక్ చేస్తే ఏమొస్తుందంటే చాలామంది అడుగుతున్నారు, మీ సార్ లైక్ చేస్తే మీకు ఏమైనా డబ్బులు వస్తాయని చెప్పి. లైక్ చేస్తే ₹1/2 కాదు కదా, 1 పైసా కూడా అమౌంట్ అయితే రాదు. లైక్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మీరు ఎక్కువ మంది లైక్స్ ఉన్నట్లయితే ఆ వీడియో యొక్క ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. అంటే ఏంటంటే ఆ స్పెసిఫిక్ టాపిక్ పైన ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఎక్కువ లైక్స్ ఉన్న వీడియో అనేటువంటిది మీకు టాప్లో చూపిస్తుంది. యూట్యూబ్లో టాప్లో చూపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువ మందికి ఛానల్ గురించి తెలియడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి వీడియో అనేటువంటిది రీచ్ అవుతుంది. సో అందుకే వీడియో అనేటువంటిది నేను ఎక్కడైనా చెప్పినట్లయితే ముందు నేను ఎక్కడైనా ఎప్పుడు కూడా మన ఛానల్ స్టార్టింగ్ నుంచి దాదాపు ఇప్పటికి ఛానల్ స్టార్ట్ అయ్యి 10 months దాటి 11 month ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పటికి ఏ రోజు కూడా వీడియో స్టార్టింగ్ ముందే నేను వీడియో అనేటువంటిది లైక్ చేయండి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. వీడియో కంప్లీట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా లైక్ చేయమని చెప్పి నేను ఎప్పుడు చెప్పాలి. వీడియో అనేటువంటిది క్లాస్ అనేటువంటిది నచ్చితేనే లైక్ చేయమని చెప్తున్నాను. అదేవిధంగా యూస్ఫుల్ అవుతుందంటేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని కూడా చెప్తాను. ఒకసారి మీరు గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ముందే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని. ఈ విధంగా అనేటువంటిది మన దగ్గర నుంచి రాదు. అంటే మీరు ఛానల్ని ఇంట్రెస్ట్ ఉండి ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా మీ వరకు రీచ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే మాత్రమే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.